నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. మరి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముంగటి భాగం ఏదైతే ఉందో మరి అది కూడా పాతబడిపోయి దాన్ని భవన శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి కొత్త భవనం నిర్మించడానికి ఈ భవనాన్ని అయితే కూల్చివేస్తున్నారు. మరి ఇది 1870 సంవత్సరంలోని నిజాంలో పరిపాలించేటప్పటి నుంచి అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టారు. మరి ఈ బిల్డింగ్ అయితే ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి కొత్త భవనం నిర్మించడానికి ఈ భవనాన్ని అయితే కూల్చివేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే భవన కూల్చివేతలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే మొత్తం మూడు దశలుగా ఈ భవన నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అయితే అధికారులు భావించారు. ఇప్పుడైతే మొదటి దశ నిర్మాణం అయితే మరి కొనసాగుతుంది. ఈ మొదటి దశ నిర్మాణానికి కూడా 712 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ మొదటి దశ నిర్మాణం అయితే చేపడుతున్నారు. అలాగే ఇంకా దీంతో పాటు ఇంకా 2 దశల నిర్మాణాలు అయితే ఉన్నాయి. మరి వాటికి కూడా అధికారులు అయితే మరి అన్ని సన్నద్ధం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ బిల్డింగ్ అయితే ఎంతో ప్రాచీన కాలం నుంచి ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ బిల్డింగ్ దక్షిణ మధ్య రైల్వే జోన్గా అయితే దీన్ని చూస్తారు. ఇక్కడికి దగ్గర 200కు పైగా రైల్వే ఈ స్టేషన్లో అయితే 200కు పైగా రైళ్ళు అయితే ఇక్కడికి రావడం ఇక్కడ నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది. వేరే గమ్యస్థానాలకైతే ఇక్కడ నుంచి రైళ్లు రావడం ఇక్కడ నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ దగ్గర ఒక 1.5 మిలియన్స్ వరకు అయితే ప్రయాణికులు అయితే ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తూ ఉంటారని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ పని చేసుకునే వాళ్ళు కావచ్చు, చిన్న షాపులు రన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకైతే కొంత అనుభవం అయితే ఉంటుంది. సో వాళ్ళని అడిగి వాళ్ళకున్న ఇక్కడ మెమోరీస్ ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. పేరు సోమయ్య. ఏం చేస్తుంటారు ఇక్కడ? నేను ఇక్కడ ట్యాక్సీ నడుపుకుంటా. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నా? 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను నేను ట్యాక్సీ. స్టేషన్ పాతగా అయిందని కూలగొట్టి మళ్ళీ రిపేర్ చేసి మంచిగా కడతా అని చెప్తుండ్రు. కట్టిన తర్వాత ఏమైందో అది అప్పుడు అది సున్నం డంగుతో కట్టిరు కాబట్టి గట్టిగా ఉండే. కొత్త బిల్డింగ్లు ఉట్టినే కూలిపోతున్నాయి. ఇది అంత గట్టిగా తొగితే కూడా కూలతలేదు, అంత గట్టిది కూలగొడుతుర్రు. మరి అది తర్వాత కడతారో ఏం చేస్తారో అది దాన్ని కూలగొడుతుంటే మాకే మంచిగా అనిపిస్తలేదు. పేరే? నా పేరు మహబూబ్ గారు. ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇక్కడ ఆటో తోలుతారా? ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నాం ఆటో? ఇక్కడ 12 సంవత్సరాల నుంచి. ఇప్పుడు భవనము అంటే కూలిపోయే స్థితిలో ఉందని చెప్పేసి కొత్త నిర్మాణం చేస్తున్నారు కదా. అది కూలిపోయే పరిస్థితి అని కాదు, ఇది పాత స్టేషన్కు కొత్తగా పెద్దగా చేసి కడుతున్నారు అంతే. అది మంచిగానే ఉండే గట్టిగా. ఇప్పుడు దాన్ని కూలగొట్టి వేరే షేప్లో కడుతున్నారు అనమాట. ఇక్కడ వరకు తిరిగి బతకాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ వల్ల మీకు నష్టం ఉంటుందంటవా? నష్టమే. మళ్ళీ ఎట్లా నష్టం? ట్రైన్లు అన్నీ రావు ఇక్కడికి. 2 ట్రైన్లు దాంట్లో సగం కూడా రావు ఫస్ట్. లేకపోతే ఇప్పుడు ఈ టైంలో మేము ఇంటికాడ ఉండేవాళ్ళం ఫస్ట్. సెంటర్ రోడ్ దగ్గర డబ్బులు ఉంటే చేపియాడు. రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువ యాక్సిడెంట్లు చేయాలి, గదైంది గిదైంది అని స్టోరీలు చెప్పాలి, ఏదో ఒకటి కట్టాలి, దొబ్బాలి పైసలు. ఏమంటారు? మీ ఫీలింగ్ ఏంది? మాకేం ఫీలింగ్ లేదు. అది ఇప్పుడు అంత కొత్త పాతదేమో బాగుండే గట్టిగా ఉండే అంటారు. గుల్ల కొడితే అప్పుడు 10 మంది వద్దు అని చెప్తుర్రా, కొత్తదే కావాలని నీళ్ళు వాడుతారు అంతే. ఆడగలుగుతున్నారా మీరు కూడా ఇక్కడ? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇప్పుడు ఇది మొత్తం కూలగొడుతున్నారు కదా, కొత్తది కట్టాలని చెప్పేసి. అవును. ఏమంటారు దానికి? అంటే ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు. చాలా ఇబ్బంది ఉందండి ఇక్కడ. అంతా ఆన్లైన్ ఒకటి అయింది మాకు. ఆన్లైన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే మాకు స్టాండ్ కూడా సరిగా లేదు, పోలీసు వాళ్ళు ఆగనిస్తలేరు. చాలా ఇబ్బంది అవుతుంది బాగా. ఇప్పుడు ఇది కొత్తది కడితే ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. ఎందుకట్లా? కొద్దిగా మాకు కూడా ఒక స్టాండ్ ఇచ్చి కొద్దిగా ఫెసిలిటీ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది మాకు. మీకు ఇక్కడ ఏమన్నా అంటే మెమోరీస్ అంటుంటారు కదా, అట్లా మీకు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? మెమోరీస్ అంటే ఇక్కడే ఉంటాం కాబట్టి, ఇక్కడే స్టేషన్లో బాగా పబ్లిక్ వస్తారు కాబట్టి మాకు గిరాక్ కూడా మంచిగా ఉంటుందని చెప్తాం. అట్లా ఇప్పుడు పాత భవనాన్ని కాస్త కొత్త భవనంగా మార్చబోతున్నారు. మారిస్తే మంచిదే, కానీ మాకు కూడా కొద్దిగా ఫేవర్గా ఉంటే బాగుంటుంది అని. మాకు ఇంకా ఆటో పెట్టుకొని ఇంకా జాగా ఉండదు. పోలీసు వాళ్ళు వస్తారు, తీయమని చెప్తారు. ఈడి వరకు వస్తే మాకు ఇబ్బంది అండి. ఇంకా బండి ఆపనికి కూడా ఉండదు. ఇక ఇట్లా రావాలి, తీసుకొని వెళ్ళాలి. ఏదైనా మాకు ఒక స్టాండ్ లాగా ఉండి మాకు ఒక ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మాకైతే. పేరు? పాషా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి వ్యాపారం నడుపుతున్నారు. 20 సంవత్సరాల నుంచి మీరు చూస్తారు కదా, కొత్త భవనం ఉండే, పాతది ఉండే, కొత్తది కడుతున్నారు. ఇప్పుడు మొత్తం ఇబ్బంది అవుతుంది కదా, నిలబడని ఇస్తలేరు, మొత్తం ఇలాగొట్టేస్తున్నారు అందరూ. అమౌంట్ ఈ బండిలు వేసుకోబోతున్నారు, మాల్ వేసుకోబోతున్నారు అందరూ. సరిగా ఇది లేదు, ఇబ్బంది అయిపోయింది చాలా. పని చేస్తే కొత్త భవనం కడితే మేము అంటే ఇక్కడ ఉండడానికి కూడా ఛాన్స్ ఉండదు కదా. ఉండదు, కానీ ఇక్కడ అస్సలు అమ్మొద్దు అంటున్నారు. ఫుట్పాత్ మీద ఏ వ్యాపారం చేయకూడదు అని చెప్తున్నారు. మొత్తం బేకారం. ఇప్పుడు ఈ భవనం మంచిగా ఉంటుందా? ఇప్పుడు కొత్తది కట్టబోయేది బాగుంటుంది అంటారు.
కొత్త కడితే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు పైసలు వేస్ట్ చేస్తున్నారు కదా. ఇక్కడ అంటే ఏం క్యాబ్ తోలుతారా? క్యాబ్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్న క్యాబ్? 30 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇది బిల్డింగ్ పాత పడిపోయిందని కొత్తది కడుతున్నారు కదా. మంచిదే కదమ్మా, ఆ, మంచిదే. కొత్త కడితే మంచిదే, ఆ, అందరికీ మంచిగా ఉంటుంది. ఆ. అంటే ఇప్పుడు ఇది ఒకవేళ కొత్తది కడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏమి ఇబ్బంది కాదమ్మా, ఏమి ఇబ్బంది కాదు. ఆ, భయ్యా ఇది బాగా చలో దే ఇది రావు, ఆ, ఏమి ఇబ్బంది కాదమ్మా, ఉమ్. ఏమి ఇబ్బంది. ఇంకా మంచి ఫెసిలిటీస్ వస్తాయి. అవునా? ఆ, ఆ, ఎందుకంటే పాత దాన్ని చూసి ఇది అయిపోయింది కదా, కొత్త వచ్చిందంటే దాని రోడ్స్ వేరే ఉంటాయి, ఆ, పబ్లిక్ కూడా ఎక్కువ వస్తుంది. ఆ. కొత్తది కూడా ఎయిర్పోర్ట్ మాదిరి కడుతున్నారు. ఎయిర్పోర్ట్ బాగా కదా. ఆ, ఓకే చెప్పండి ఇంకా. ఓకే. నమస్తేనే. నమస్తే కాక చెప్పు. ఏం పేరు? నా పేరు వీరేష్. క్యాబ్ తోలుతుంటారా మీరు? మేడం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను 20 years అయిపోయింది ఇప్పుడు. 20 years అయిపోయింది. 78 నుంచి ఉన్నా. ఆ, ఇక స్థలం ఇస్తారు కదమ్మా, ఎట్లయినా ఇస్తారు వాళ్ళు. మోడీ ప్రభుత్వం మాకు అన్యాయం చేయదని నమ్మకం. ఓకే. 70 నుంచి వెళ్ళి ఉంటున్నావు. 78 కొత్తది కట్టడం కరెక్టే అంటావా? కడతారంటే ఇక అన్నీ చేంజ్ అవుతున్నాయి కదా మేడం, ఇది కూడా చేంజ్ చేస్తే బాగుంటుంది కదా. క్యాపే. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నావు? నేను 50 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నా. 50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ట్యాక్సీ ఉంది మాది ఇక్కడ స్టేషన్లో. మేము 50 సంవత్సరాలు ఉన్నాం. ఈ స్టేషన్ బాగుండే, ఇప్పటిదాకా మంచిగా ఉండే. ఇప్పుడు అది కిందికి అది పడుతుంది అంతా స్టేషన్ లోపలికి పడుతుంటే వాళ్ళు కులగొట్టి కొత్తగా కడుతున్నారు. ఇప్పుడు స్థలం కూడా సాల్తలేదు, పబ్లిక్ ఎక్కువైపోయింది, క్యాబ్లో ఎక్కువైంది. పేరు? నా పేరు నందికంటి సాయి కుమార్. నేను టీచర్ని, సోషల్ యాక్టివిస్ట్ని. ఈ పక్కకే రిజిమెంటల్ బజార్లు ఉంటా, ఈ సరౌండింగ్ స్టేషన్ రైల్వే స్టేషన్కి రెగ్యులర్గా వస్తూనే ఉంటా. నాకు 45 years, నేను ఒక 15 years నాకు అవగాహన ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇక్కడ రద్దీ అనేది డే బై డే చాలా పెరుగుతుంది. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇది ఒక రైల్వే స్టేషన్ కడుతున్నారు. చాలా సంతోషము. డే అండ్ నైట్ ఎంతో వర్క్ కూడా చేస్తున్నారు. ప్రజలకు దుమ్ము ధూళి పడొద్దంటూ వాటర్ని కొట్టి కూడా. ఇక్కడ రైల్వే స్టేషన్లో రైల్స్ కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి మీకు ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్? అంటే ఇప్పుడు ఆగిపోతున్నాయి, ఇప్పుడు చెర్లపల్లిలో ఆగిపోతున్నాయి చాలా ట్రైన్స్. ఫ్యూచర్లో ఉంటాయి మేడం, ఇప్పుడు మాత్రం ఆగిపోతుంది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ కట్టడం వల్ల ఇప్పుడు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఫుట్పాత్ల మీద ఉండి షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందంటారా? అంటే ఇప్పుడు ప్రెజెంట్లో ఏమైందంటే ఫ్లోయింగ్ ఆఫ్ పీపుల్ తగ్గిపోయింది కనుక ఇప్పుడు మాత్రం వాళ్ళకి కొంచెం బిజినెస్ తక్కువ నడుస్తుంది. రేపు ఫ్యూచర్లో ఈ రైల్వే స్టేషన్ కట్టినాక మరి వాళ్ళందరినీ ఉంచుతారో లేదో అది నాకు తెలియదు. కానీ ఇక్కడ రోడ్ మీద ఉన్న వీళ్ళందరికీ మాత్రం నోటీసులు ఇచ్చిండ్రు. ఇదంతా రోడ్ వైడనింగ్లో పోతుంది. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉండదని నాకు తెలిసింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ రోడ్ వైండింగ్ ఇదంతా ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు? నోటీస్లో ఏమని చెప్పారు? ఒక 1.5 yearలో జరగవచ్చు మేడం. 1.5 year. ఓకే. ఇది సో చూసారు కదా, ఇప్పటి వరకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ నివసిస్తూ ఉండి అలాగే ఇక్కడే వ్యాపారం అలాగే క్యాబ్ డ్రైవింగ్ కావచ్చు ఇలా ఎవరెవరైతే పనులు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి చూసినట్లయితే ఈ కొత్త కన్స్ట్రక్షన్ జరపడం ఒక అందుకు మంచిదే కావచ్చు. కానీ కాకపోతే ఇది ఎప్పటి నుంచిలో ఉన్న బిల్డింగ్ కాబట్టి ఇది కూల్చివేస్తున్నారంటే కొంత బాధ కలుగుతుంది. అలాగే ఈ బిల్డింగ్ని కూడా కొత్తది అంటే ఈ బిల్డింగ్ కూల్చేసి కొత్త నిర్మాణం చేపడుతుంది. ఇప్పుడు కొత్త నిర్మాణం చేపడుతున్న ఎడల ఆ బిల్డింగ్ కూడా అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్లో అలాగే ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నామని అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.